సార్ చెప్పండి, ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి నిరసన ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఏం డిమాండ్ చేస్తున్నారు? నా పేరు జిఎన్ దుర్గా ప్రసాద్. నేను ఇక్కడే మన గుంటూరు బార్ అసోసియేషన్లో గత 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ హైకోర్టు బార్ మెంబర్షిప్ లైఫ్ మెంబర్ని. హైకోర్టు కూడా నేను ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాము. అదేవిధంగా నేను గుంటూరు బార్ అసోసియేషన్ 30 సంవత్సరాల నుంచి సివిల్ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాను. అదేవిధంగా నేను 98లో హైకోర్టు మెంబర్ని, లైఫ్ మెంబర్ని. కాబట్టి ఈ చట్టాలు ఉన్న పరిస్థితుల పక్కన ఇప్పుడున్న చట్టం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 యాక్ట్ ఫోర్స్లోకి దాదాపు అమల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం అన్యాక్రాంతంగా ఈ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఒక ఉదాహరణకి 1900 సివిల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1980లో మనకి ప్రొసీజర్ కోడ్ ఇచ్చింది. కాబట్టి ఆ కోడ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారంగా బ్రిటిష్ మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచే మనకి ఆ సిపిసి అనేది మనకి ఆల్రెడీ మనకి యాక్ట్ కోర్టులో నడుస్తూ ఉన్నది. ఎక్కడ లోవర్ కోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఏదైనా కానివ్వండి సిపిసి నడుస్తుంది. కాబట్టి ఈ యాక్ట్ వచ్చి 2023 యాక్ట్ వచ్చి ఆ యాక్ట్ మన ప్రొసీజర్ లాని అది ఉల్లంఘించింది. సెక్షన్ 37 ఆఫ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా సిపిసి అనేది అసలు వర్తించదు ఈ యాక్ట్ కంటే ఎంతవరకు సమస్య అనేది మన లా వృత్తిలో ఉన్న పనిచేసే న్యాయ నిపుణులు ఇది గమనించి ప్రతి న్యాయ శాఖ వాళ్ళు కూడా అన్ని కూడా మరి దీన్ని ఖండిస్తున్నాం మేము. అదేవిధంగా ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నష్టాలు పూర్తిగా 100% నష్టాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పవర్స్ మొత్తము టైటిలింగ్ ఆఫీసర్ చేతిలో పెట్టారు. అంటే అది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇప్పుడు మన న్యాయం ప్రకారంగా మనం చదువుకుంటే మనకు తెలుసుకుంది ఏంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే 3 అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో ఎప్పుడు కూడా చట్టపరంగా సుప్రీమే జ్యుడిషియరీ అనేది సుప్రీం బాడీ. కాబట్టి ఆ సుప్రీం బాడీ ఏం చేస్తుందంటే ఉన్న చట్టాలను కానీ ఏదైనా కానీ ఒక ఇష్యూ ఉందంటే పరిపూర్ణంగా మంచి చేయటము, దాని యొక్క న్యాయం చెప్పటము అనేది సుప్రీమేసిగా ఆలోచించే బాడీ అనేది సుప్రీం బాడీ. అంటే సుప్రీం కోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, ఏ కోర్టు కూడా వాళ్ళకున్న సుప్రీం పవర్స్ ఉంటాయి. అదే ఎగ్జిక్యూటివ్ అనేది ఏంటి అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చేసే బాధ్యత వరకే అడ్మినిస్ట్రేటివ్ బాడీకి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఎవరికైనా కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్సే. అలాగే లెజిస్లేచర్ ఉంటే ఎనాక్ట్ లాస్ని ఇంప్లిమెంటేషన్ చేసి లాస్ చట్టని ముందుకు తీసుకురావడం వరకు అది వాళ్ళ పని. ఒకళ్ళు చేయాల్సిన పని ఇంకోళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా కోర్టు చేయాల్సిన పని రెవెన్యూ ఆఫీసర్ చేస్తే ఎలా ఉంటుంది? దీన్ని బట్టి ఏముంటుంది, ఒకళ్ళు చేయాల్సిన పని ఇంకోళ్ళు చేస్తే దాని ప్రకారంగా అందరు ప్రభుత్వం చేయాల్సిన చర్యలు తీసుకోకపోగా పబ్లిక్కి కానీ, లాయర్లకు కానీ అందరికి ఇబ్బందికరం చేయడం అనేది దీనివల్ల నష్టాలే. కనుక ఇప్పుడు ఎవరు సుప్రీమా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సుప్రీమా లేకపోతే కోర్టు వారు సుప్రీంకోర్టు వాళ్ళు సుప్రీమా? కోర్టు జడ్జెస్ కానీ, జస్టిస్ కానీ దీని చట్టాల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? కనీసం సుమోటివ్గానే ఇది ఆర్డర్ ఇచ్చింది ఎందుకు నిలబట్టలేదు? అది ఎందుకు చేయట్లేదని అది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా ఇప్పుడు మనకు చట్టాలు ఎన్ని ఉన్నాయి? టీపీ యాక్ట్ ఉంది, తర్వాత ప్రొసీజర్ యాక్ట్స్ ఉన్నాయి, అదే ల్యాండ్ లాస్ ఉన్నాయి. అది ప్రొసీజర్ లాస్ అంటే ఏంటి? సిఆర్పిసి, ఎవిడెన్స్, టీపీ యాక్ట్ ఇవన్నీ కూడా ప్రొసీజర్ లాస్. ల్యాండ్ లాస్ వచ్చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, రైతువారి యాక్ట్, పట్టదారు పాస్బుక్ యాక్ట్, తర్వాత ఈజ్మెంట్ యాక్ట్. ఇవన్నీ యాక్ట్లన్నీ కూడా ఏమైపోతాయి? ఈ చట్టం కనుక ముందు వస్తే ఈ మనకు రెగ్యులర్గా పనిచేసే ల్యాండ్ లాస్ అన్ని కూడా ఓవర్ రూల్ అయిపోతాయి. దీనివల్ల నష్టం జరిగేదానికి ఎవరికి జరుగుతుంది? నష్టము ప్రజలకి, అటు ప్రాక్టీస్ చేసే లాయర్లకి నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాము, టైటిలింగ్ యాక్ట్ ప్రకారం వెళ్తాము. అక్కడికి వెళ్ళి మనం వాదించాల్సిన అవసరం ఏమిటి? అతను చేయాల్సిన పని అతను చేయాలి. అంటే ఒకరు చేయాల్సిన పని ఒకరి దగ్గర మన న్యాయం ఎక్కడ జరుగుతుంది? అదేవిధంగా సెక్షన్ 37 ఆఫ్ ఏపీ టైటిల్ యాక్ట్లో ఏమిచ్చారు, ఏమన్నారు? ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చేసేస్తారు. దాని అప్పీలేట్ కోర్టు ఏంటంటే జాయింట్ కలెక్టర్ లేదంటే కలెక్టర్ అన్నారు. అలా అన్నప్పుడు వాళ్ళు మనుషులు వాళ్ళే చేస్తుంటే అది ఏమవుతుంది? బయాస్ అంటాం దాన్ని. అఫీషియల్ బయాస్ అంటాం దాన్ని. అది అడ్మినిస్ట్రేటివ్ లాలో ఒక అంశం ఉంది, బయాస్ అని ఉంది, పర్సనల్ బయాస్ అని ఉంది, అది అఫీషియల్ బయాస్ అని ఉంది.
ఇప్పుడు ఈ అఫీషియల్ బయాస్ అంటే ఒక ఎంఆర్ఓ గారు కనుక అతని నుంచి బియాండ్ ద పవర్స్ కనుక ఆయన ఏదైనా ఆర్డర్స్ ఇస్తే అప్పీలేట్ కోర్టు జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోతే వాళ్ళంతా ఒకటే బాడీ, ఎగ్జిక్యూటివ్ పార్టీ ఒకటే బాడీ కాబట్టి ఆ కింద వాళ్ళు ఇచ్చిన తీర్పు పైన వాళ్ళు కూడా అదే అమలు పరిచి అదే ఇచ్చి దానివల్ల మనకి ఎగ్జిక్యూటివ్ వల్ల మనకి నష్టాలు జరుగుతాయని, ఈ యాక్ట్ వల్ల కూడా పరిపూర్ణంగా నష్టం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. నిరసనలో కూర్చున్నారు. నిన్న జరిగిన సమావేశం సంబంధించి కావచ్చు, ఇతర బార్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి సభ్యుల యొక్క అభిప్రాయాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? గత 2వ తారీఖు జరిగిన రాష్ట్ర గుంటూరు జిల్లాలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సభ జరిగింది. దానికి 13 జిల్లాల నుంచి వచ్చిన 149 మంది బార్ అసోసియేషన్ సభ్యులు డెలిగేట్స్ గా హాజరయ్యారు. ఒక 100 పైగా డెలిగేట్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే ప్రభుత్వం ఈ చట్టాన్ని విరమించే వరకు మనం దీక్షలు చేస్తానే ఉంటాం, కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయని చెప్పి నేను తీర్మానం చేయడం జరిగింది బార్ అసోసియేషన్లో. అయితే అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసే వరకు ఈ బాయ్కాట్ కంటిన్యూ చేస్తానే ఉంటాం. దీక్షలు కానీ అన్ని బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రతినిధులు రావడం అనేది ఉద్యమానికి ఎలాంటి ఊపు తెచ్చినటువంటి పరిస్థితి ఉంటున్నారు? నిన్న జరిగిన ఈ సదస్సులో న్యాయవాదులు ఏదైతే మన జిల్లా వ్యాప్తంగా వచ్చి న్యాయవాదులు తీసుకున్న ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ఇటువంటి భూ అక్రమ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఈ తీర్మానాన్ని చేయడం జరిగింది. కంటిన్యూ చేయాలి, ఇది ప్రజల్లో కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పి తీర్మానం జరిగింది. దీనివల్ల ఏంటంటే గుంటూరు బార్ అసోసియేషన్ ఒక పెద్దన్న పాత్ర పోషించాలని వాళ్ళందరూ కోరుకోవడం జరిగింది. అదేవిధంగా గుంటూరు జేఏసీ ఆధ్వర్యంలో ఏదైనా ఏ కార్యక్రమం తీసుకున్నా గుంటూరు బార్ అసోసియేషన్ మేమంతా మీతో కలిసి ఉంటామని చెప్పి ఈ జరిగే దేనికైనా మన చట్ట వ్యతిరేకంగా ఈ చట్టాన్ని తీసుకునే వరకు మనం మీరేంటనే మేము కట్టుబడతామని చెప్పి బార్ అసోసియేషన్ సభ్యులందరూ జిల్లా నుంచి వచ్చిన జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులు అందరూ మూకుమ్మడిగా ఒకే తీర్మానం చేసుకోవడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రద్దు చేయాలని డిమాండ్ మీరు ఎలా చెప్తారు? 13 జిల్లాలో గుంటూరు బార్ అసోసియేషన్ పెద్దగా నిర్వహించింది. వాళ్ళు అంతా కూడా ఈ చట్టం ప్రజా వ్యతిరేక చట్టాన్ని ఏకకంఠంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ గవర్నమెంట్ కానీ వచ్చే గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ఈ భూ హక్కు చట్టాన్ని రద్దుపరిచే వాటికి కూడా మేము ఫైట్ చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉంటారు, దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. బేసిక్ ఏంటంటే ఈ భూ హక్కు చట్టంలో చాలా లొసుకులు ఉన్నాయి. పరిపాలన మనకున్న వ్యవస్థలు 4 కూడా పరిపాలన వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పత్రిక. వీటిలో బేసిక్ గా పార్లమెంటరీ వ్యవస్థ చట్టాలు చేసి పరిపాలనా వ్యవస్థకి ఇస్తారు. పరిపాలనా వ్యవస్థ చేయాలి. దానికి భిన్నంగా పరిపాలనా వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా చేస్తానంటే అది ప్రజా వ్యతిరేకంగా ఉంటుంది. ఒక సిస్టమ్ వీళ్ళంతా కూడా ఏంటంటే చట్టాలు చదువుకొని రాకపోవడం వల్ల ఏమైతే ఒక రకంగా ఏదైతే న్యాయం చెప్పాల్సిన న్యాయవాది మన యొక్క విధుల్ని పరిపాలనా వ్యవస్థలో పరిపాలకులు తీసుకుని చేయటం వల్ల చాలా నష్టం జరిగింది. కాబట్టి ఈ భూ హక్కు చట్టం అనేది ఆ చట్టం కనుక వాళ్ళకి అనుకూలంగా చేస్తే కనుక ఎట్లా ఉంటుందంటే రైటింగ్ యాక్ట్ అసలు భూ అమ్మాలన్నా రైట్ సర్టిఫికేట్ చేసుకోవచ్చు, తాకట్టు పెట్టుకోవాలన్నా దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. ఏది చేయాలన్నా కూడా అధికారి దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టుకొని నిలబడాలి. లేకపోతే అది వచ్చింది మన భూమిని మనం కొనుక్కుంటా అతని దగ్గర నుంచి మన సర్టిఫికేట్ ఎందుకు తీసుకోవాలి? అది అవసరం అంటావా? ఇవన్నీ కూడా చాలా లోపల ఉంది. ఈ చట్టాలన్నీ రద్దుపరిస్తే కానీ సామాన్య ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ చిన్న రైతులు కొన్ని వ్యవస్థలలో ఉంటారు. ఏదైనా చిన్న కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఫైట్ చేసుకోవాలంటేనే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటేనే చాలా కష్టసాధ్యం. అసలు ఈ జిల్లా కోర్టులకి హక్కు లేకుండా డైరెక్ట్ మరి వాళ్ళు చట్టాలు చేసుకుని వెళ్ళిపోతే మరి హైకోర్టు సుప్రీంకోర్టులకి వెళ్ళాలంటే రైతు ఏ రకంగా వెళ్ళగలదో చెప్పండి. చాలా కష్టసాధ్యంగా ఉంది. కాబట్టి ఈ హక్కు చట్టాన్ని